విజయవాడకు వరదలు వచ్చినప్పుడల్లా మొదటిగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కృష్ణానది పక్కన నిర్మించిన రిటైనింగ్ వాల్ నిర్మాణం. ప్రస్తుత కృష్ణానది వరదల నేపథ్యంలో ఇది తాజాగా తెరపైకి వచ్చింది. మేము కట్టామని తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాదనలు ఆడుకుంటున్నాయి. రంధ్రాల ద్వారా పెద్ద ఎత్తున వరదలొచ్చి ఇళ్లకు ముంచెత్తుతుంటే దాని పక్కన పెట్టిన వాల్ కిరీటం తమ ఖాతాలో వేసుకునేందుకు సిగ్గు లేకుండా ఆరాట పడుతున్నాయి. రిటైనింగ్ వాల్ పొడవునా పేద ప్రజలు ముప్పునకు గురై కూలీ నాలి చేసుకుని సంపాదించుకున్న వస్తువులన్నీ పోగొట్టుకొని కన్నీటి పర్యాంతం అవుతుంటే వారిని ఓదార్చి భరోసా కల్పించాల్సిన టీడీపీ, వైఎస్ఆర్సీపీలో వాదనలు ఆడుకోవటం సిగ్గుచేటు. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని పూర్తి చేసిన, అసలు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కానీ అనుమతులు మంజూరైంది కానీ నాటి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. అంతకుముందు వామపక్ష పార్టీలు రిటైనింగ్ వాల్ కోసం పోరాటాలు చేపట్టాయి. కృష్ణానదికి వరదలు వస్తే కృష్ణానది తీరం వెంబడి కరకట్టపై ఉన్న గుడిసెలు వేసుకొని బతుకులు ఏడుస్తున్న కాలనీలన్నీ ముప్పునకు గురవుతాయని, వీరితో పాటు సమీపంలో ఉన్న కాలనీలన్నీ ప్రమాదానికి లోనవుతాయని, వారికి రక్షణ కల్పించాలంటే ఒక రక్షణ గోడ నిర్మించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. 2009 అక్టోబర్లో ఒక్కసారిగా కృష్ణానది పొంగడం, విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు సంభవించడం, కృష్ణానది తీరం వెంబడి ఉన్న వేలాది కుటుంబాలు ముప్పునకు గురి కావటం, భారీగా ఆస్తి నష్టం వాటిల్లటం, లక్షలాది మంది నిరసరాయులు కావటం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కు ఓ కుదుపు కుదిపింది. దీంతో మరోసారి రిటైనింగ్ వాల్ నిర్మాణం అంశం తెరపైకి వచ్చింది. రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రాముఖ్యతను ప్రపంచానికి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా విజయవాడలో భారీగానే ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నాటి విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న యలమంచిలి రవి అసెంబ్లీలో పట్టుపట్టారు. నాటి ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు మంజూరు చేయాలని గట్టిగానే ఫైట్ చేశారు. దీంతో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కె. రోసయ్య ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు డిపిఆర్లు సిద్ధం చేసే దిశగా అడుగులు వేశారు. అయితే ఈలోగా నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ప్రధానంగా రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం మరుగున పడింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం దీని ప్రాధాన్యతను గుర్తించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు. 3 దశల్లో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఒక దశను మాత్రమే నాటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయగలిగారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మిగిలిన 2 దశలను పూర్తి చేసింది. అయితే తొలి దశలో నిర్మించిన గోడకు, తర్వాత కట్టిన వాల్కు ఉన్న రంధ్రాలను మాత్రం అలాగే వదిలేశారు. అవి లేకుండా చేయడంలో ప్రభుత్వాలు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. వాటి ఫలితమే నాడు తమ ముప్పునకు గురి కావాల్సి వస్తుందని, గోడ కట్టిన ఉపయోగం లేకుండా పోయిందని ముప్పునకు గురైన స్థానికులు చెప్తున్నారు.